అబ్బబ్బబ్బబ్బ! మీ అభిమానం సల్లగుండా. ఇదిరా నేను కోరుకునేది నా ఫాలోవర్స్. ఇలా ఉండరు నా ఫాలోవర్స్. ఎక్కడ వెళ్ళినా ఉండాలి నాతో పాటు. తెలుసుగా? ఇలా ఉంటది మీ ఫాలోవర్స్. ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ మీ అభిమానము. హాయ్ ఫ్రెండ్స్. ఏదో పెనుగొండకి వెళ్ళా. ఉరుసు జరుగుతుందంటే చూడ్డానికైతే. సారి వెళ్తుంటాము. ఒక 5 మంది బ్యాచ్ కలుసుకొని. ఈసారి అలాగే వెళ్ళానమాట కార్ వేసుకొని. ఇంట్రెస్ట్ అవ్వలేదు అలాగా. మన ఫ్రెండ్స్ వచ్చేసారు మనతో పాటు. జతలో ఉండేకంతా అక్కడికి. ఎవరెవరే కలిసారంతా. సరే అని బయలుదేరాం ముందరికి ఇక. ఈడైతే మామూలుగా లేదు క్రౌడ్ వచ్చేసి. చాలా ఉంది క్రౌడ్ ఇక్కడ ఇంతకి ఇప్పటికే ఇలాగా. ఇంకా ముందుకు ఎలా ఉంటుందో అనేసి వెళ్ళాము సరే అని. ఇది దర్గా ఎంట్రన్స్ అనమాట. ఇది దర్గా నుంచి ఎంట్రన్స్ అయిపోతామా లోపలికంతా కలుసుకొని వెళ్ళాము మా బ్యాచ్ అంతా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇదైతే డెకరేషన్ మాత్రం సూపర్ గా ఉంది. ఇది ఎగ్జిబిషన్ వెళ్ళే రూట్ అనమాట. అయితే ఎగ్జిబిషన్ దగ్గర వెళ్తున్నాం ఫస్ట్ మేము. ఈడైతే క్రౌడ్ మామూలుగా లేదు. రస్తాం ఎల్లాడిపోయాను నేనైతే. ఫోన్ ఎక్కడ కొట్టేస్తారని చెప్పి జోలో పెట్టుకున్నా కాసేపు. కొన్ని వీడియోలు అయితే ఆపేసా తీసేది. ఈ క్రౌడ్ లో అయితే నూక్కుంటానే వెళ్ళామంతా. అది సరే అని చెప్పి అలాగే తొక్కలాడుకుంటూ వాళ్ళతో అయితే పీకిలాడుకుంటూ ముందుకు వచ్చాం నేను మా బ్రదర్. ఇంకా ఎగ్జిబిషన్ చూద్దామని కాసేపు పక్కనకి వచ్చే సార్ రిలాక్స్ అయ్యాము. జనాలు తొక్కుకుంటూ రావాలి కదా, అందరూ వేడికి వెళ్ళారిపోయారు అనమాట. ఇది ఎగ్జిబిషన్ చూడండి. లైటింగ్ తో మాత్రం A1 గా ఉంది సమయం. ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఎగ్జిబిషన్. జాయింట్ వీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉంది. మనం ఏ దాంట్లో ఎక్కేది లేదు, మనం అంతా చూసేది కానీ మనం ఏ దాంట్లో ఎక్కేది పోయేది లేదు. మనం అంతా పక్కన నిలబడి చూసుకోవడమే. ఓవర్ దిక్కులు వెళ్ళిపోయారు. నేను మా బ్రదర్ అయితే ఉన్నాము. సరే నీతో చూస్తే ఎగ్జిబిషన్ చేసి పాటలకి అయితే డాన్స్ ఆడుకుంటూ ఎగురుతున్నారు బాగా. ఎంజాయ్మెంట్ అయితే బయటకు వస్తే. ఎగ్జిబిషన్ దగ్గర వస్తే మనకి ఇంకో ఫాలోవర్స్ కలిసారు మన ఫ్రెండ్స్ అయితే. ఒక ఇద్దరు ఇలా కలిసారు. వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో తీసుకొని మళ్ళీ ముందరు పోయా. మా ఫాలోవర్స్ వచ్చేసి ఫాలో కొట్టండి అంటున్నారు. మిస్ అవ్వదండి, ఫాలో కొట్టండి మీరు. సరే నీతో గేమ్ ఆడిపోయినా 100 రూపాయలు బొక్క అయింది. పెద్ద హీరో లాగా పోయా. జీరో అయిపోయినా ఇక్కడ నేను. చూడండి పోయా 100 రూపాయలు. సరేలే పోతే పోయింది 100 రూపాయలు అని చెప్పేసి మళ్ళీ పక్కనకి వచ్చా. ఇంకా అందులో మా అన్న ఉన్నాడు. బ్రహ్మానందం మాడలే అన్న. మాకు ఈ అన్న పక్కలో ఉంటే బ్రహ్మాండం ఉన్నట్లుంటుంది. ఆ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. చూడండి కూల్ డ్రింక్ తాగే స్టైల్ కూడా చూడండి. అయింది కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది. మా అన్న ఉంటే పక్కన మాకే. అన్న బాగేపల్లి అన్న జతలో ఉంటాడు మాకే. ఎక్కడ వెళ్ళినా బయట చిక్కిరి అని చెప్పి డాన్స్ ఆడుతున్నాడు అన్న. కూల్ డ్రింక్ తీసుకొని ఒకటి. సరే అని చెప్పి మళ్ళీ దర్గాకి వెళ్దామంటే ఇక్కడ మన ఫాలోవర్స్ కలిసారు. మనూరంతా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా. సరే కానీ ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్ అంతా కలుసుకొని ఇంకా లోపలికి అయితే దర్గాలోకి వెళ్తున్నాం లోపలికి. ఇంకా ఈడ ఎక్కువ అవుతుంది అనుకున్న క్రౌడ్ వచ్చేసి. పర్వాలేదు, మా అదృష్టం కొద్ది పర్వాలేదు, తక్కువగానే ఉంది. సరే అని చెప్పి దర్గాలోకి వెళ్ళా. అందరికీ కోరుకున్నా నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, మై సబ్స్క్రైబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని చెప్పి మీ అందరి కోసం దువా చేశాను నేను. మీరు కూడా నాకు చేయాల్సిన ఒకటి ఒక లైక్ కొడితే చాలిక, ఏమి వద్దు నేను. సరే నీకు దర్గా చూసుకొని ఇంత కొబ్బరి కాల్చే ప్లేస్ అనమాట. ఇంత కొబ్బరి అయితే కాలుస్తారు. అది పాతకాలం చేస్తున్న సంప్రదాయం, మేము అలాగే చేస్తాము. సరే ఇక్కడ కొబ్బరి అయితే కాల్చే వెళ్ళాం అనమాట. ఇక్కడ పూర్తిగా అందరూ ఈ ప్లేస్ అంతా అదే కొబ్బరి కాల్చడమే. అందరూ ఇక్కడే కలుస్తారు అనమాట కొబ్బరి వచ్చిన వాళ్ళంతా. సరే నీ కొబ్బరి కాల్చుకొని ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయాం బయటికి. ఇంకా వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ పడిపోయిన జనాలంతా. ఫుల్ క్రౌడ్ గా ఉంది లోపలైతే. ఇంకా పెనుగొండ వెళ్తే కాజానే కదా స్పెషల్. సరే అని కాజా తీసుకుందామని వెళ్ళాతాకే మా ఫ్రెండ్స్ వచ్చేసి రేట్ మాట్లాడుతున్నారు. నేనైతే పక్కన నిలబడా. ఎప్పుడు కానీ నేను రేట్ మాట్లాడేదంటే ఏముండదు. అంతలోనే మళ్ళీ ఫ్రెండ్స్ కలిసారు మనకి. వాళ్ళతో కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నా. వాళ్ళతో అందరూ సెల్ఫీ తీసుకున్నా. ఒకరు రకంగా వచ్చారంతా. సరే కానీ చెప్పి కాజా నాకైతే తీసుకుని వచ్చేసాక ఉంటాం. మళ్ళా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.